హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బ్రౌన్ కలర్లో ఉండే పిండిని చూపిస్తున్నాను, చూసారా? వీటితోనే ఈరోజు బ్రౌన్ కలర్ దోశలు మనం వేసుకుంటామన్నమాట. ఈ బ్రౌన్ కలర్ దోశలు అంటే కొంపదీసి మీరు రంగు కలిపామని అనుకున్నారు. అలా రంగు ఏమీ కలపలేదండి. ఇది రాగులు ప్లస్ మినుములు ప్లస్ బియ్యం, ఈ మూడింటితో పాటుగా కలిపి తయారు చేసిన పిండి. రాగులు 2 కప్పులు వేసుకుంటే, మినుములు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఈ మూడింటిని కలిపి 8 గంటలు నానబెట్టిన తర్వాత సాయంత్రం రుబ్బుకుని రాత్రంతా దాన్ని వదిలేస్తే చక్కగా ఫార్మేట్ అవుతుంది. తెల్లారి దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ దోశలు వేసుకునేటప్పుడు చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఈ దోశలు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ప్లెయిన్ దోశలు మాట. దీంట్లో కావాలంటే మీరు ఉల్లిపాయలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా తరిగి వేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇది చాలా ఆరోగ్యకరమైన దోశ. అయితే వీటిలో లాభాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకటి, ఎముకల బలం. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు, పళ్ళు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. వృద్ధులకు, మహిళలకు ప్రత్యేకంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం. రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే షుగర్ కంట్రోల్. రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం. రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగకరం. శక్తి పెరుగుతుంది. మినుముల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి బలము, శక్తి వస్తుంది. బీపీ నియంత్రణకు సహాయం. ఫైబరు, ఖనిజాలు ఉండడం వల్ల హృదయ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియకు కూడా చాలా మంచిదండి. రాగి, మినుములు కలిస్తే ఫైబరు మరియు ప్రోటీన్ సమతుల్యం అవుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఎలా తింటే మంచిది అంటే తక్కువ నూనెతో దోశలు వేసుకోవాలి. కొబ్బరి చట్నీ కంటే పచ్చి కూరగాయల చట్నీ మంచిది. ఉదయం లేదా మధ్యాహ్నం తింటే శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా ఈ దోశలు తినచ్చు. కాబట్టి చాలా చక్కని అల్పాహారం. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను, అది చట్నీ. కొత్తిమీర మరియు టమాటా, పచ్చిమిర్చి వేసి తగినంత ఉప్పు వేసి దాన్ని శుభ్రంగా ఫ్రై చేసి పచ్చడి చేసింది. దీంట్లో ఒకవేళ పుల్లగా కారంగా ఉన్నవాళ్ళు ఇలా తినొచ్చు, లేకపోతే ఇంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్గా పెనం మించి ప్లేట్లో పెట్టుకుని తింటే కరకరలాడుతూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది ఏమైనా రుచి అనేది తగ్గదు. కాబట్టి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ యొక్క కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.